హాయ్ అండి అందరికీ. నేను మీ లతా బాసాని. దీనికంటే ముందు వీడియోలో మీకు నేను హైదరాబాద్లోని అర్బన్ నేమ్ కాఫేలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వివిధ రకాల మొక్కలు వాటి అమెరికా చెప్పానండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం మనము. ఇక్కడ మీకు మొక్కలతో పాటు రకరకాల మొక్కల అమెరికాతో పాటు ఆధ్యాత్మికతకు సంబంధించిన పెయింటింగ్స్ కానీ, శిల్పాలు కానీ, రకరకాల శిల్పాలు కానీ, ఇంకా చాలా విషయాలు మీకు తెలుసుకునే అవకాశం ఇందులో ఉందండి. దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఈ వీడియోలో మీరు లెఫ్ట్ సైడ్ చూశారు కదా, అవన్నీ కూడా మండలా ఆర్ట్స్ అన్నమాట. ఈ మండలా ఆర్ట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు చెప్తాను. ఇక్కడ రకరకాల విగ్రహాలు, బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. మండలా ఆర్ట్ అంటే ఏంటంటే ఏ సింబల్ ఆఫ్ యూనివర్స్ ఇన్ ఇట్స్ ఐడిల్ ఫ్రమ్ విచ్ సిగ్నిఫైస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సఫరింగ్ ఇంటూ జాయ్. అంటే మండల ఆర్ట్ అనేది విశ్వానికి ప్రతీక అనమాట. ఇది కష్టాల నుండి సంతోషం యొక్క పరిణామానికి, దాని యొక్క ప్రాముఖ్యతకు సంబంధించిన విషయాలు మనకు తెలుపుతుంది అనమాట. ద మండల ఆర్ట్స్ ఎయిడ్స్ ద మెడిటేటర్ టు అచీవ్ ద పర్ఫెక్ట్ సెల్ఫ్. ఇదనమాట. ఇక్కడ మీకు నేను చదివింది ఇదే అనమాట. దీని యొక్క ప్రతీక ఏంటో మీకు అర్థమైంది. ఇక్కడ చూడండి, రకరకాల ఈ పక్కన ఉంది కూడా బ్లాక్ అండ్ వైట్లో మండల ఆర్టేనండి. సన్నటి చాలా మైన్యూట్గా దాన్ని డ్రా చేయడం జరుగుతుంది. ఈ ఫ్లోర్లో నేను రకరకాల విగ్రహాలు, ఒక దేవుడికి సంబంధించిన కూడా బుద్ధుడికి సంబంధించినవి అయితే ఎన్ని రకాల విగ్రహాలు చూసానో నాకే తెలియదు. అన్నీ ఉన్నాయి, ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కార్వింగ్ కానీ అదంతా కూడా. హ్యాండ్స్ చూడండి ఎంత బాగా మౌల్డ్ చేసి ఉన్నాయో. మొత్తం ఇదంతా కూడా బుద్ధుడికి సంబంధించిన రకరకాల భంగిమలు, రకరకాల ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్తో ఇక్కడ ఉందన్నమాట. గణపతి కూడా చూడండి, రకరకాల స్టోన్స్తో చేసిన గణపతి రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఇక్కడ శయన బుద్ధుడిని కూడా మీరు చూడొచ్చు. అంటే బుద్ధుడు పడుకొని ఉన్న రూపం అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడ. ఇది శయన బుద్ధుడు అనమాట. చూడండి ఎంత బాగుందో. బుద్ధుడి యొక్క శిల్పాలు రంగురంగుల్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క మెటల్తో తయారు చేసిందే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత మనకి పైభాగాన శ్రీ యంత్రం కనబడుతుందండి. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ వెల్త్ సింబల్ విత్ ఎ వెరీ ప్రొఫౌండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. ఇట్స్ ఇంటర్వైన్డ్ 9 isosceles triangles at the center, 43 smaller triangles surrounded by circles, lotus petals and a square formation outside represents the whole universe, a symbol of the union of masculine and feminine divine ఎనర్జీస్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంపదకు చిహ్నం శ్రీయంత్రం అనేది. ఇది ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చి 9 సమద్విబాహు త్రిభుజాలు ఒకదానితో ఒకటి అల్లుకొనున్నట్లుగా కనపడుతూ 43 చిన్న త్రిభుజాలు వృత్తాలు తామర ఆకులతో చుట్టూ వ్యాపితమై ఉంటాయన్నమాట. ఇది చతుర్భుజ ఆకారంలో ఉండి మనకు విశ్వాన్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఇది స్త్రీ పురుష ఆధ్యాత్మిక శక్తుల సమ్మేళనానికి ప్రతీక. ఇకపోతే ఇక్కడ పంచలోహ విగ్రహాలు ఉన్నాయండి. ఈ పంచలోహ విగ్రహాల యొక్క ప్రాముఖ్యత ఏందో కూడా మీకు నేను చెప్తాను. దీస్ ఆర్ మేడ్ విత్ 5 metals, gold, silver, copper, zinc and iron. It is a traditional method to create idols for the rituals in spiritual journey. Benefits of Panchaloha are good health, self-confidence, fortune and prosperity, balance in life. ఈ పంచలోహాలు అనేటివి బంగారం, వెండి, రాగి, జింకు మరియు ఇనుము అన్నమాట. వీటితో తయారు చేయబడ్డవి ఈ యంత్రాలు. ఈ తర్వాత ఈ విగ్రహాలు చాలా ప్రాచీనమైన సాంప్రదాయ ఆధ్యాత్మిక పద్ధతిలో తయారు చేయబడ్డాయి అన్నమాట. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్య, పుష్టి, ఆత్మస్థైర్యం, అదృష్టం, జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ చూసేది దశావతారాల గురించి మనకి ఇక్కడ వచ్చిందండి. ఈ దశావతారాల గురించి మనం చెప్పుకుంటే గనక, ఈ దశావతారాలు మనకు శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని సంరక్షించడానికి భూమిపైన వివిధ అవతారాల్లో జన్మించారనమాట. ఈ దశావతారం విగ్రహము గృహంలో నార్త్ ఈస్ట్ లేదా ఈశాన్య భాగంలో పెట్టుకోవడం వల్ల మనకు రక్షణ, శాంతి, ఆరోగ్యము, పాజిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తి అనేది మనకు లభిస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది టన్కా స్టైల్ ఆఫ్ చతుర్ముఖ మండల స్టైల్లో ఏర్పాటు చేసిన ఇది శ్రీచక్రము. ఇది ప్రాస్పరిటీ అనేది మనకు లభిస్తుంది అనమాట దీని ద్వారా. ఇకపోతే మనకు దశావతారాల గురించి చెప్పుకుంటే కనుక ఇంగ్లీష్లో మనకు అర్థం కావడానికి చెప్పాలంటే, ద అవతారాస్ ఆఫ్ లార్డ్ విష్ణు మేనిఫెస్టెడ్ ఆన్ ఎర్త్ టు ప్రొటెక్ట్ ధర్మ అండ్ మ్యాన్కైండ్. దశావతార స్టాచ్యూస్ క్యాన్ బి కెప్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్. These
statues. If you keep in your house, they will bring us protection, well-being, peace, health, positive energy. ఇది మండల ఆర్ట్తో తయారు చేసిన ఫొటోస్ అండి. విగ్రహాలు కాకుండా ఈ ఫొటోస్ కూడా చిత్రకళ ద్వారా ఇది తయారు చేసిన. ఇవేమో విగ్రహాలు. స్పెషల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే విగ్రహాలన్నీ కూడా వుడ్తో తయారు చేసిన విగ్రహాలండి. ఇప్పుడు మనం వుడ్ విగ్రహాల దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వుడెన్ స్టాచ్యూస్ చెక్కారో చూడండి. వుడ్ ఈజ్ బిలీవ్డ్ possess inherent positive energy and spiritual qualities towards of evil spirits and brings good fortune. కలప అనేది అంతర్లీనంగా పాజిటివ్ ఎనర్జీని మరియు ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి దుష్టశక్తులను తరిమి కొట్టి ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుందట. చూసారా, ఒక హిందువుకే ఇవన్నీ తెలుస్తాయి. ఈ చిత్రకళ గురించి కానీ, శిల్పకళ గురించి కానీ, విగ్రహాల గురించి కానీ. మనం గణపతిని తీసుకుంటే గణపతి విగ్రహానికి తొండం ఒకవైపు ఉంటే ఒక రకమైన ఫలితాలు ఉంటాయి, తొండం ఇంకో వైపు ఉంటే ఇంకో రకమైన ఫలితాలు ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా మండల ఆర్ట్లో డ్రా చేసిన పిక్చర్స్. ఇవన్నీ కూడా వుడెన్ ఆర్ట్తో తయారు చేసిన విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ కూడా నేను చూసి చాలా సంతోషించడం జరిగిందండి. పిల్లల్ని తీసుకెళ్ళేందుకు చాలా అప్రిషియేట్ చేశాను, వాళ్ళని చాలా థ్యాంక్స్ చెప్పాను. చూడండి, బుద్ధుడిది ఈ నేమ్ ప్లేట్ లాగా మన గోడకు పెట్టుకునే ప్లేట్స్ రూపంలో కూడా మనకు లోహాలతో తయారు చేసినవి ఉన్నాయి. ఇవి ఏవైనా కూడా మనము పర్చేస్ చేయొచ్చు, మన ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇందులో చాలా ఓల్డ్వి కూడా ఉన్నాయండి, చాలా ప్రాచీనమైనవి కూడా ఉన్నాయి. ఇదంతా వీడియో తీయడం అయ్యాక మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్గా నా బర్త్డే ముందుందని చెప్పేసి చిన్న ట్రీట్ ఏర్పాటు చేశారండి. చూడండి, దీని పేరేం పేరు? ఏంటి? క్యాఫే అర్బన్ నిమో. హాయ్ అందరికీ. అర్బన్ నిమో క్యాఫేలో మెడో విత్ కేక్ అంట. ఇది నాకు బర్త్డే సందర్భంగా మా పాప వాళ్ళ ఫ్రెండ్ నాకు ట్రీట్ ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాండిల్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా పాప ఏదో డ్రింక్ ఆర్డర్ చేసిందండి. అదో రకంగా ఉంది, నాకు అసలు తాగాలనిపించలేదు. టేస్ట్ చూసి వాళ్ళకి ఇచ్చేసాను. ఎంతైనా మన సాంప్రదాయ షర్బత్తులు, మజ్జిగ ఇవే మంచిగా ఉంటాయండి. టేస్ట్ నిమ్మరసం ఎంత బాగుంటుందో. అక్కడ పైన ఒకటి మంచి వ్యూ ఉంటే అక్కడ ఫోటో దిగాను. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది, నేను కొంచెం మంచి విషయాలు చెప్పాను, కంటెంట్ ఉందనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి.